నమస్కారం అయ్యా. నా పేరు మాండ నరసింహుడు. అక్కలకు, అమ్మలకు, అన్నలకు, వైద్యులకు, నా అభిమానులకు అందరికీ, నా విడీస్ అందరికీ, చూసుకునే అందరికీ చక్కని మాట, సంతోషంగా మీరు ముందుకొచ్చే మాట, స్టార్గా వెలిగే మాట చెప్తున్నారు. స్టార్గా వెలిగేదంటే ఎవరు వచ్చినా, ఎవరు చూసినా, దొంగోడు చూసినా, మంచోడు చూసినా, ఎవడైనా వాని స్టార్ వానికే ఉండాలి. ఎందుకంటే ఆ స్టార్ మాట అనేది చాలా పెద్దది. మా తాతల నుండి ఓ చక్కని రెండు మూలికలు కనిపెట్టినారు. దాని పేరు తీగడుగు పుల్లడుగు. తీగడుగు పుల్లడుగు, చెట్టు పేరు తీగడుగు పుల్లడుగు. అంటే పులి వస్తుందంటే ఆ ఊరంతా అడలే, పశువులు కానీ మనుషులు కానీ ఎవరైనా అడలే. ఆ చెట్టు పులి అంటే అంత భయపడేవాళ్ళు. అందుకే ఆ చెట్టులో అంత పవర్ ఉంటుంది. ఆ చెట్టు ఏంటికి ఉపయోగించుకుంటాం అనేది మీకు చెప్తాను వివరంగా, చూసుకోండి. ఎందుకంటే ఆ చెట్టు మా తాతల నుండి ఎక్కడన్నా పోయినా, ఒక ఊర్లోకి పోయినా, ఒక పల్లెకి పోయినా, ఒక గుడికాడికి పోయినా, చెంచులు అనేది సావడము బతకడము పేరు తెచ్చుకున్నారు. సావడము చంపడము, మర్యాద లేకుండా బతకరు, మర్యాద లేకుండా ఒకరి కాడికి పోరు. ఎవరైనా ఒకటి పింఛన కూడా ఒరే చెంచుడా రారా పని రాని రెడ్డి పింఛన్ అంటే రెడ్డి చెప్పు రెడ్డి, ఏం పని రెడ్డి చెప్పు రెడ్డి అని గర్వంగా నిలబడేవాడే కానీ భయపడి వణుక్కుంటా కింద కూర్చొని మాట్లాడేవాడు కాదు, కింద కూర్చొని చేసేవాళ్ళు కాదు. చెంచోలు ఎక్కడ పోయినా సావడమా బతకడమా ధైర్యంగా మాట్లాడేవాళ్ళు. అట్లా చేసుకుంటుంటే చాలా మంది కొట్లాటలు, పీకులాటలు, అసహ్యగా మాట్లాడడం, ఒక మంచి అసహ్యపడడం ఇట్లా వల్ల చేస్తుంటే మా ఐదో తాత ఒక పూర్వీకుల కాడ ఒక పెద్ద మునేశ్వరుడు వచ్చి అక్కడ అప్పుడు వైద్యం మునేశ్వరుడు, సాధులు, సన్నాసులు, మునేశ్వరులు వైద్యం చేసుకుంటా ఒక గుడిలో ఉండి పెట్టుకునేవాళ్ళు. ఆ గుడిలో ఉండి ఆ మునేశ్వరుడు, ఒరే బాబు చిన్నవాడా, నా కాడ రాగిరేకి మీద ఒక 2 మూలికలు ఉన్నాయి, ఈ మూలికలు నాకు తెచ్చి పెడతావా ఎతకలాడి. ఆ మూలికలు తెచ్చి పెడితే నీకు చక్కగా మీరు ఎవరికి అన్యాయం చేయరు కాబట్టి ఆ వైద్యం నీకు కూడా నేర్పిస్తాను, నీకు కూడా చెప్తా చిన్న అన్నాడు. అంటే అది ఎట్లుంటే పెద్ద ఆయన అంటే అది ముద్దర కొట్టిన వాళ్ళు. ముద్దర కొట్టే చెట్టు చూసి ఆ ముద్దరని బట్టి ఆ ఎత్తులాడి ఆ పులి తీగ, పులి చెట్టు, పులి పంజ చెట్టు, పులి తీగ, ఆ 2 తీగలు మా పెద్ద తాత ఆ 2 తీగలు సంపాదించుకున్నాను. ఆ తీగలు తెచ్చి ఆయనకిచ్చి ఆయన చేతి నుండి ఆకులు శుభ్రంగా విరికి ఆ తీగ ఏర్లు శుభ్రంగా విరుక్కొని మా జైనతోటే కొనేట స్నానం చేపించి శుభ్రంగా బొట్టు పెట్టుకొని ఆయన బాగా రోట్లేసి పచ్చి బాగా దంచి ఆరబెట్టి మళ్ళా దంచి ఆరబెట్టి మళ్ళా దంచి దాన్ని మెత్త గంధం చేసినాడు. ఈ కాలం ఓపిక ఎవరికి ఉంటుంది? పొయ్యి మీద అన్నం పెడతారు, ఉడక ముందు దించుకొని తింటారు, మందు చేస్తారు, మెదుగ ముందు చేస్తారు. అప్పుడు కాలం నాడు ఓ శరీకాలం బట్టి మందు చేత పట్టుకుంటేనే చేతిలో గాలికి ఇరిపోతాడు ఉండాల, అంత మెత్త చేసేవాళ్ళు పూర్వీకులు. ఆ మందు తయారు చేసి అయ్యకి ఇచ్చినాడు. అయ్య ఏం చేసినాడు, దాంట్లో ఆయన 4 రకాల కుంకుమ ఉంటుంది, ఒక ఈబూది ఉంటుంది. 4 రకాల కుంకుమ, ఒక ఈబూది, ఒక పసుపు, ఈ 5 రకాలు దాంట్లో కలిపి ఈ చెట్టు 2 మూలికల పౌడర్ కలిపి ఒక బొట్టు తయారు చేసినాడు. ఆ బొట్టు జీవతరమైన బొట్టు, జీవమైన బొట్టు అని పేరు పెట్టాడు. ఆ బొట్టు ఏం చేయాలంటే మనం బయటికి పోయేటప్పుడు ఎవరైనా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ పిల్లలు కానీ ఒక పని కావాలంటే ఆ బొట్టు మనకు నుస్తికి తలస్నానం చేసి దేవుని దండం పెట్టుకుని ఆ బొట్టు పెట్టుకుని పోతే జనాకర్షణ అంటారు. జనాకర్షణ ఎక్కడ పోయినా వాని మాట జరుగుతుంది, మాట అవుతుంది, అన్నింటి పనులు అయిపోయి జీవితరంగా వాడు మంచి పనులుగా బయటికి తిరిగి వస్తాడు. ఎక్కడైనా మాట తెచ్చుకున్న వైద్యం, మా తాతలు కనిపెట్టిన వైద్యం ఈరోజు ఎందుకు ప్రోగ్రాం చేస్తున్నట్టే చాలా మందికి వ్యాపారాలు జరుగుతలేవని ఒక బాధ, చాలా మందికి జనాకర్షణ లేదని ఒక బాధ, చాలా మంది యూట్యూబ్లో ఎన్నో రకరకాల చెప్తున్నారు, రకరకాల ఉప్పిస్తున్నారు, పని జరగకపోతే తిడుతున్నారు, బాగా తిడుతున్నారు. వద్దు, చెంచుల మాట తిట్టించుకునే మాట ఉండదు, ఒకరు చేసే పొగిడే మాట ఉంటుంది కానీ తిట్టించుకునే మాట ఉండదు. మీరు డబ్బులు ఇస్తారు, తిడతారు, మాకేం బలం వస్తుంది? మామేం పెద్ద కొండలో పెద్ద కాంప్లెక్స్ కట్టలేదు, పెద్దగా ఒక సినిమా హాల్ కట్టలేదు, పెద్దగా ఒక ఫామ్ హౌస్ పెట్టలేదు. ఆదివాసి గిరిజన వైద్యుడు, పుట్ట తిట్ట గిట్ట అంతే, కడుపు వరకే పుచ్చుకుంటారు. కాబట్టి ఈ మాట ఏం చెప్తుంటే చాలా మంది వ్యాపారస్తులు, చాలా మంది జరగక, చాలా మంది అక్కలు అమ్మలు భర్త భార్యలు కొట్లాడుకోవడము, ఇంట్లో పిల్లలు తల్లులు కొట్లాడుకోవడము, ఇవన్నీ ఇబ్బందులు అవుతుంటాయి. కాబట్టి ఈ బొట్టు అనేది నీకు కష్టమైనది నా కాడ కొనుక్కొని ఇష్టంగా దేవునికి స్నానం చేసి దేవుని కాడ బొట్టు పెట్టి మొక్కి ఆ బొట్టు మనలో పెట్టుకుంటే
నీ భర్త నీ మాట వింటాడు, నీ పెళ్ళాం నీ మాట వింటుంది, నీ కొడుకు నీ మాట వింటాడు. ఎక్కడ పోయినా జయం ఉంటుంది, ఎక్కడ పోయినా వ్యాపారం జరుగుతుంది, ఎక్కడ పోయినా బరకత్ వస్తుంది. ఇది జనాకర్షణ బొట్టు అంటారు. ఈ జనాకర్షణ బొట్టు ఈరోజు ఎందుకు చెప్తున్న ప్రోగ్రాం అంటే, ఎన్నో వశకరణ మందులు కూడా చెప్పాను, ఎన్నో వశకరణ వైద్యాలు కూడా చెప్పాను. ఈ బొట్టు ఎందుకు చెప్తున్నంటే, ప్రతి ఒక్కరికి వ్యాపారం కావాలి, డబ్బు కావాలి, సంపాదన కావాలి, మాట కావాలి, పలుకోడు ఉండాలి, వినయత ఉండాలి, బలం ఉండాలి. అందుకోసం ఇన్ని విధాలు ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ శక్తి అనేది బాడీలోకి వస్తుంది. దైవపూర్వకంగా ఒక దేవుని శక్తి లాంటిది ఇది. ఆ పులి అంటే కాళికమాత వాహనం, ఆమె కాళికమాత వాహనం. ఇప్పుడు కాళీమాతని కనకదుర్గమ్మని మొక్కుతాం. ఎందుకు మొక్కుతామంటే ఆమె నుంచి అందరికంటే పెద్ద దేవుడు ఆయమ్మ, ఒక శక్తి ఆయమ్మ. అందుకోసం ఆయన ఆ పులితోటి చెట్టు గుర్తుపట్టి ఆ ముని వైద్యం చేశాడు. ఆ ముని మా గూడానికి నేర్పించాడు, మా పెద్ద ఆయనకు నేర్పించాడు. మా పెద్ద ఆయన అందరికి చేసి మా గూడెంలో చాలా మంది కొట్లాడుకోకుండా అందరికి బొట్టు పెట్టి దండం పెట్టి చెప్పకుండా ఒక గూడెం మంచిగా చేశాడు. లేకుంటే గూడెంలో మాట్లాడుకునే కొట్లాడనే, కూర్చున్న కొట్లాడనే, లేచిన కొట్లాడనే, సంపాదించుకున్న కొట్లాడనే, ఏమన్నా కొట్లాడనే, ఆ కొట్లాడ జరగకుండా కాపాడినాడు. కాబట్టి మా పెద్ద ఆయన ఈరోజు ఈ ప్రోగ్రాం మీకు ఎందుకు ఇస్తున్నంటే, మీరు కూడా మీ కుటుంబంలో బాగుండాలి, మీరు కూడా మీ సంపాదన బాగుండాలి, మీ ఇంట్లో కూడా కోపం తగ్గాలి, మీ భార్య పిల్లలు సంతోషంగా మీ మాట వినాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలని మీ కడుపులో తినకుండా ఈ బొట్టు కాళికమాత బొట్టు అని పేరు పెట్టాను. ఈ బొట్టుకి ఈ బొట్టు అనేది మా ఆదివాసి గిరిజన వాళ్ళు కాళికమాతకు పూజ చేస్తారు. కాళికమాత అంటే మాకు ఇంటి దేవుడు. కాళికమాత కానీ, నరసింహస్వామి కానీ, చంతులక్ష్యం కానీ మా ఇంటి తల్లి దేవుడు అని మేము మొక్కుతాం. కాబట్టి మనస్ఫూర్తిగా ఆ మకాడ బొట్టు పెట్టి మేము పెట్టుకొని పక్కన పోతాం. ఆ బొట్టు పెట్టుకున్న వాళ్ళు ఆ బొట్టు మీద బొట్టు కూడా పెట్టుకోవచ్చు, చక్కగా మేము టిక్కలు కూడా పెట్టుకోవచ్చు. చక్కగా అదేంటంటే ఆ బొట్టు చక్కగా ఈ నృత్యకాడ ఈ భాగంలో ఇక్కడ కరెక్ట్ స్విచ్ కాడ పెట్టుకోవాలి. అందుకోసం ఆ చెట్టు చూపిస్తా చూడండి. దీనికి చిన్న చెట్టు దొరికింది నాకు అడవిలో. 5 పంజాలు ఉంటాయి. పులికెట్ట కాలుకు పంజాలు ఉంటాయి, 5 పంజాలు ఉంటాయి. ఈ తీగ అడుగు, ఈ చెట్టు అడుగు, ఈ 2 చెట్లు పవిత్రమైన బొట్టు తయారు చేసుకోవచ్చు. మీరు ఎవరైనా నేర్చుకుంటారు అన్నీ చెప్తాను, నేర్పిస్తాను, నేర్చుకోండి. దాని వినయత ఉండాలి, పద్ధతి ఉండాలి. ఉపవాసంగా అన్నం తినకుండా, ఏం తినకుండా ఉపవాసంగా స్నానం చేసి దైవరూపంగా దీన్ని ఒకరోజు 24 గంటలు ఉపవాసం ఉండి పాలు తాగుతూ పండ్లు తింటూ ఈ మందు తయారు చేసుకోవాలి. పండ్లు తీసుకోవాలి. మూత్రం పోయినా ఓటి పోయినా స్నానం చేసి మళ్ళీ వైద్యం చేయాలి. అప్పుడు ఆ పవిత్ర వైద్యం తయారవుతుంది. కాబట్టి ఈ పవిత్ర వైద్యం బొట్టు మీకు అందరికి ఉపయోగించుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే కూడా ఉపయోగించుకోండి. ఆ తయారు చేసిన కూలి వరకే తీసుకుంటాను. దీనికి మీరు డబ్బులు అయినా బాధపడకండి. ఒక దేవుని మూలిక మీరు సాయం చేసి మీరు తీసుకొని మీ కుటుంబం బాగుండాలని అక్కలు, అమ్మలు, అన్నలు, వైద్యులు అందరికీ నమస్కారం పెట్టుకుంటూ, హైదరాబాద్ ఒక నంబర్ ఉంటుంది, కర్నూలు నంబర్ ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్లో ఒక్కరోజు చెప్తుంటే, ఇప్పుడు హైదరాబాద్లో 2 రోజులు, శనివారం ఆదివారం 2 రోజులు ఉంటాను, కర్నూలులో 2 రోజులు ఉంటాను. అందరికి ఉపయోగపడతాను, చక్కని వైద్యం అందిస్తానని మనస్ఫూర్తిగా నమస్కారం పెట్టి తీసుకుంటాను.